ఓం శ్రీ దుర్గాయ నమః. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కూడా మాది దుర్గా 9 Arts. ఈ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ చేయబడతాయి. తప్పకుండా దుర్గా టీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అలాగే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో యాక్టింగ్ ఛాన్స్ తప్పకుండా ఇవ్వబడుతుంది. అలాగే ఈ ఫ్రెండ్స్, ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ గంటను కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోకి మహాలక్ష్మి ఆహ్వానించాలంటే, లేదంటే మహాలక్ష్మి ఎప్పుడు ఉండాలంటే, అనుకున్న కార్యాలు ఎప్పుడు నెరవేరాలంటే మరి మనం ఇలా చేస్తే తప్పకుండా జరుగుతుంది. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరితే శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. ఇక శుక్రవారం విఘ్నేశ్వర ఆలయానికి వెళ్తే గరికమాల తీసుకువెళ్ళాలి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయి. ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసిమాల సమర్పించాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన్నముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే అన్ని బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు మహిళలు నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద విభూదిని నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, శుక్రవారం రోజున కాకుండా ప్రతిరోజు కూడా ఇలా చేయడం వల్ల ఆ మహాలక్ష్మి అనుగ్రహం, అలాగే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.